సపోజ్ ఇప్పుడు మీరు ఓటేయాలనుకో, గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది. నువ్వు ఓటుకి ఎలిజిబిలిటీ కావాలంటే నీకు 18+ అయి ఉండాలి, అండ్ ఓటర్ లిస్ట్లో నేమ్ వస్తేనే నువ్వు ఓటు వేయగలవు, అండ్ ఓటర్ ఐడి లేకపోతే నువ్వు ఓటు వేయలేవు, అండ్ ఆ ఓటర్ ఐడితో నువ్వు ఒక్కసారి మాత్రమే ఓటు వేయగలవు. సో ఇలాంటి రూల్స్ అనేవి గవర్నమెంట్ మీకు పెట్టింది. సేమ్ ఓటు వేయడానికి ఎలా అయితే రూల్స్ పెట్టుకున్నామో, డేటాబేస్లో డేటా ఎంట్రీ అవ్వాలన్నా మనం దానికి కొన్ని రూల్స్ పెట్టుకోవచ్చు. సో వాటిని కాన్స్టెంట్స్ అంటాం. సో వెల్కమ్ టు డే 9 ఆఫ్ SQL సిరీస్ కాన్స్టెంట్స్. ఇవి మన కాలమ్స్ రూల్స్ పెట్టుకున్నా యూజ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు నాట్ నల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓటర్ కార్డ్ ఉంది, అందులో నేమ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. నేమ్ లేకపోతే ఓటర్ కార్డ్ అనేది క్రియేట్ అవ్వదు. లైక్ డేటాబేస్లో డేటా ఎంట్రీ అనేది నువ్వు కంపల్సరీ ఏదో ఒకటి ఇవ్వాలి. సో నల్ వాల్యూస్ అనేది నువ్వు పాస్ చేయలేవు. ప్రైమరీ కీ ఆర్ యూనిక్. సపోజ్ ఇప్పుడు ఓటర్ కార్డులో ఒక ఓటర్ ఐడి ఉంటుంది. ఆ ఓటర్ ఐడి మీకు ఒక్కరికి యూనిక్గా ఉంటుంది కదా, అండ్ వేరే వాళ్ళకి ఉండకూడదు. ఆ ఓటర్ ఐడి ఉంటే క్లాషెస్ అయిపోతాయి. సేమ్ డేటాబేస్లో కూడా డేటా ఎంటర్ చేసేటప్పుడు ఒక యూనిక్ కాన్స్టెంట్ ఆర్ ప్రైమరీ కీ కాన్స్టెంట్ యూజ్ చేస్తే ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క యూనిక్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అయ్యింది. ఎలాంటి డూప్లికేట్ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేసుకోవద్దు ఇది. సపోజ్ ఇప్పుడు నీకు ఓటర్ కార్డ్ వచ్చింది, అంతకుముందు గవర్నమెంట్ చెక్ చేసింది కదా వీడికి 18 ఏజ్ ప్లస్సా కాదా అని. సో డేటాబేస్లో కూడా ఇప్పుడు నేను డేటా ఇన్సర్ట్ చేయాలనుకో, నువ్వు ఏదన్నా వాల్యూ ఇస్తావు, ఎందుకంటే ఎక్కువ అయితే డేటా ఇన్సర్ట్ చేయాలి, లేదా సపోజ్ ఒక కండిషన్ ఇస్తావు. సో అక్కడైతే ఈ చెక్ కాన్స్టెంట్ అనేది మనకి యూజ్ అయ్యింది. సో నెక్స్ట్ ఇలా కలుద్దాం. నోట్స్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, వెళ్ళండి చదువుకోండి. వెళ్ళొస్తాను. బాయ్.